తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బషీర్, ఇందులో ఒక విషయం గమనించావా? హత్య జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే 7:40కి త్రినాథ్ శామ్యుయల్ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 7:42కి అదే నంబర్ నుంచి శామ్యుయల్ ఎస్పీ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అదైనా ఒక అరగంట తరువాత 8:18కి ఎస్పీ ఒక ల్యాండ్ లైన్ నంబర్ కి ఫోన్ చేశారు. 23157111. కరెక్ట్ గా 8:34 నిమిషాలకి ఈ నంబర్ నుంచి ఒక కాల్ శామ్యుయల్ ఇంటికి వెళ్ళింది. సో 23157111 is a hot number for us. Get these details and trace him in. సూసైడ్ నోటీస్ రాసింది హత్య చేయబడ్డ వ్యక్తి కాదు అని తెలిసాక ఇప్పుడు మన ముందు ఇంకొక సమస్య తలెత్తింది. ఫుట్ ప్రింట్స్ కి సంబంధించిన వ్యక్తి ఎందుకని రమ్య రూమ్ లో దాక్కున్నాడు? రమ్యను చంపడానికి. ఓకే, చంపిన తర్వాత ఆ వ్యక్తి రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు. అయితే ముందు రోజు హత్య చేయడానికి వెళ్లిన ఆ వ్యక్తిని రూమ్ లోపల పెట్టి బయట నుంచి తాళం వేసింది ఎవరు? ఒకవేళ మీరు డీజీపీ గారితో చెప్పిన విధంగానే హత్య జరిగిందేమో. నోను, అది నేను కేవలం పాసిబిలిటీ కోసం చెప్పాను. రేరెస్ట్ ఆఫ్ ద రేర్. సార్, ఒకవేళ మన లిస్ట్ లో లేని వ్యక్తి ఇది చేస్తుంటే? పాసిబుల్. ఆ విధంగా అయితే మన లిస్ట్ లో ఉన్న వాళ్లే ఎవరో హంతకుడికి సహాయం చేసుండాలి. ఒకరి కోసం ఇంకొకరు. ఆ ఇంటికి 2 తాళాలు ఉన్నాయి కదా? అవును సార్. ఒక తాళం మీ దగ్గర ఉంది, ఇంకొకటి రమ్యమ్మ గారి దగ్గర ఉంటుంది. రమ్య గారు ఆ తాళం ఎక్కడ పెడతారు? అది నాకు తెలియదు. రమ్య గారు ఎన్ని గంటలకు పడుకుంటారు? మోహన్ గారు లేనప్పుడు త్వరగా పడుకుంటారు. ఏ టైంకి? అది 9-9:30కి. ఇంతకు ముందు ఎప్పుడన్నా రమ్య గారికి తోడుగా రాత్రులు ఉన్నారా? అవును సార్. ఆవిడ కొంట్లో బాగుండనప్పుడు. నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఎక్కడ పడుకుంటావు? అది వంటగదిలోనే సార్. రమ్య ఒంటరిగా పడుకోవడానికి భయపడే వ్యక్తి? అటువంటిదేం లేదు. ఎప్పుడైనా కరెంటు పోయి చీకటిగా ఉన్నప్పుడు ఆవిడ భయపడేవారు. అలా అనిపించడానికి కారణం? ఒక రోజు నేనుండగానే కరెంటు పోయింది. రమ్యమ్మ గారు భయంతో నన్ను గట్టిగా పట్టుకున్నారు. కరెంటు పోయింది రమ్య పడుకోవడానికి ముందరా లేక తర్వాత? పడుకోక ముందే సార్. నిద్ర పోయిన తర్వాత కరెంటు పోతే ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచారా? లేదు సార్, ఎప్పుడూ అటువంటి సందర్భం ఏర్పడలేదు. అదేంటి, వాళ్ళ ఇంట్లో మాత్రం పవర్ పోదా? అది కాదు సార్, కరెంటు పోయినా పనిచేసేలా మోహన్ గారు ఒక మిషన్ కొనిపెట్టారు. జనరేటరా? కాదు, బ్యాటరీతో పనిచేసే ఇన్వర్టరా? అవును సార్. ఆ మిషన్ ఎక్కడుంది? వాళ్ళ బెడ్రూమ్ లోనే. Open that. Switch on the fan. Main switch off చేయి. ఇన్వర్టర్ కనెక్ట్ అయినప్పటికీ ఎందుకని ఫ్యాన్ ఆఫ్ అయింది? ఒకవేళ ఇది పాడై ఉండొచ్చు సార్. ఆ ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేయి. సి, అప్పుడైతే ఎవరో ఇన్వర్టర్ ఆఫ్ చేశారు. ఎందుకని సార్? చదువుకుంటున్న రోజుల్లో రమ్య ఎవరినైనా ఇష్టపడేదా? ఐ మీన్ ఎనీ లవ్ అఫేర్స్? లవ్ అఫేర్స్ లాంటివేమీ లేవనుకుంటాను. బట్ మోహన్ సార్ని లవ్ చేస్తుందని చెప్పినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. పెళ్ళైన తర్వాతే నాతో ఆ విషయం చెప్పింది. ఆ అమ్మాయిది చాలా వింత మనస్తత్వం సార్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేది. మీరిద్దరూ అంత ఇంటిమేటా? మరీ అంత ఇంటిమేట్ కాదు. మా నాన్నగారికి లైబ్రరీ ఉంది. బుక్స్ కోసమని తను అక్కడికి వచ్చేది. నన్ను కలవడం కోసమని మా ఇంటికి ఒకసారి వచ్చింది. అది 2 ఏళ్ల క్రితం. ఎందుకని? నా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు చూడడానికి వచ్చింది. అవును, నీ దగ్గర కొన్ని బుక్స్ తీసుకెళ్ళినట్టుంది. అవి నాన్నగారి లైబ్రరీలోవి. నా దగ్గరున్న రెసిపీ బుక్స్ చూసి ఫోటో కాపీ తీసుకొని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళింది. ఒక స్నేహితురాలిగా రమ్య పైన మీకున్న అభిప్రాయం? తను బయటకు చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతూ ఉండేది. ఆ విషయం ఏంటన్నది నాకు అంత క్లియర్ గా తెలీదు. ఒకవేళ మీరు అనితని అడిగితే? ఎవరా అనిత? మా కాలేజ్ లో మా బ్యాచ్ లో చదివింది. రమ్యకి బెస్ట్ ఫ్రెండ్. ఈ అనిత ఇప్పుడెక్కడ ఉంటుంది?
నిన్ను మేపుతున్నది ఎవర్రా? Mr. John Samuel, you are under arrest. మళ్ళీ చేస్తా. I'm arresting Mr. James Joseph IPS, who is under suspension. For conspiracy and fabricating suicide note of late Ramya Mohan. Please come. మీకు ఈ స్థితికి ఎవరో తెలుసు? ఇంతకు ముందు ఇతను ఒక క్రిమినల్ కేసులో పట్టుబడ్డాడు. ఇతన్ని ఆ కేసు నుంచి రక్షించింది మీరే. అది No. మీది శామ్యుల్ ది ఫోన్ బిల్స్ లో దొరికిన మాకు ఈ నంబర్ని బట్టి ట్రేస్ చేసి వాడిని పట్టుకున్నాం. చెప్పాల్సిందంతా ఇతను పూర్తిగా చెప్పేశాడు. రమ్య చనిపోయిందని తెలిసిన తర్వాత శామ్యూల్ నన్ను కలిసి మాట్లాడాలని చెప్పాడు. ఆత్మహత్య అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏమి నిర్ధారణ కాలేదు. ఆవిడ రాసిన ఆత్మహత్య లెటర్ దొరికిందా? ఇప్పుడు దాని గురించి మనకెందుకు, ఇంకా పోలీస్ ఎంక్వైరీ చేయాలి కదా. దాని గురించి నేను చూసుకుంటానులే. నువ్వు ఈ కేసు ఇంట్రాగేట్ చేయడానికి డీజీపీ ఆర్డర్స్ ఇచ్చారు కదా. అయితే ఏంటి? అక్కడికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కదా. నువ్వు అందుకు ఒప్పుకో, మన పని సులువైపోతుంది. రమ్య హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయించడం కష్టమేమీ కాదు. దానికి కావాల్సిన మనిషిని నేను అరేంజ్ చేస్తాను. సిద్దిక్ అనే మనిషి మిమ్మల్ని కలుస్తాడు. అతనికి ఏం చేయాలని వివరాలు చెప్పండి. నాకు టైం అయింది, నేను బయలుదేరా. ఇలా చూడండి, ఒక విషయం, ఏ అనుమానం వచ్చినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయాలి. అలాగే. సార్, మనకు సంఘటనా స్థలంలో దొరికిన రాక్స్ అండ్ పౌడర్ ఇక్కడదే సార్. సార్, ఇటువైపు దారుంది. ఈ మార్గంలో వెళితే క్రైమ్ స్పాట్ కి ఈజీగా చేరుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఇళ్ళేవి లేవా? ఒకే ఇల్లుంది సార్, ఆ కార్నర్. ఆ ఇంట్లో ఉండేది ఇతనే, పేరు థామస్. ఈ రాళ్ల పౌడర్ని ఎందుకని ఇక్కడ పోసా? పెద్ద వర్షం వస్తే ఇక్కడ గుంట అయిపోతండి, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పోసాను. మనం ఒకసారి ఆధార్ నుంచి వెడి సార్, థామస్ తో ఈ కేసు గురించి డిస్కస్ చేసినప్పుడు అతను నాకు విషయం చెప్పాడు. సాధారణంగా చీకటి పడ్డాక ఇటువైపు బళ్ళేవి వెళ్ళవట. కానీ కొన్ని రోజుల క్రితం చీకటి పడ్డ తర్వాత ఒక బైక్ ఇటువైపుగా వెళ్లే శబ్దం వినిపించిందని థామస్ చెప్పాడు. రమ్య హత్య జరిగిన తర్వాత ఇంకే బైక్ వెళ్ళలేదు. సార్, అనకాపల్లిలో ఉన్న ఓ లాడ్జ్ బిల్ ఇది సార్. దానిలో డేట్ చూసారా? రమ్య అదే రోజు హత్య చేయబడింది. ఈ బిల్లు కూడా దాంతో పాటే ఉంది. అక్కడే ఉన్న ఓ చెప్పుల షాపు బిల్ ఇది, దీనిలో కూడా అదే డేట్ వేసింది. అరవింద్ సార్, ఈ రెండు బిల్స్ గురించి ఎంక్వైరీ చేయి. సార్. అండ్ రాజేష్, ఏమైంది సార్? ఇక్కడి నుంచి ఏదో ఒక వాసన వస్తుంది. శ్యామ్ హియర్. ఏంటి బషీర్, దొరికిందా? ఇప్పుడు ఎక్కడున్నావు? నేను వెంటనే వస్తున్నా. ఈ నూతిలోకి ఎవరైనా దింపండి సార్. దొరికినవన్నీ కలెక్ట్ చేయండి. పబ్లిసిటీ వద్దు. ఓకే సార్. అర్థమైంది కదా సార్.
సార్ అనిత అనే అమ్మాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంది. ఆ. ఊర్లో ఉన్న పేరెంట్స్ దగ్గర నంబర్ తీసుకుని నేను ఆమెతో మాట్లాడాను. తను నీతో ఏం చెప్పింది? రమ్య ఎవరో ఒక తన్ని ప్రేమించిందని చెప్పింది. ఓ. 2 సార్లు వాళ్ళని చూసిందట. ఎవరా వ్యక్తి? అనితకు అతను తెలీదట. అర్థం కాలేదు. వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి నాతో డీటెయిల్స్ చెప్పలేదు. 2 సార్లు వాళ్ళని చూశాను. మొదటిసారి వాళ్ళని బట్టల షాప్ లో చూశాను. అప్పుడు చెప్పింది అతను తన ఫ్రెండ్ అని. కానీ అతనితో మాట్లాడే అవకాశం నాకు కలగలేదు. రెండోసారి వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశాను. అప్పుడు మాట్లాడే అవకాశం కలగలేదు. మళ్ళీ కలిసినప్పుడు తనని నేను అడిగాను. తను నాతో చెప్పిన మాట అతను చాలా మంచివాడని చెప్పింది. ఎందుకో నాకు అలా అనిపించలేదు. అతని పేరేంటో తెలుసా మీకు? తెలీదు సార్. ఓ, రమ్య తన పెళ్లికి మిమ్మల్ని పిలవలేదా? లేదు, అంతకు ముందే నేను స్టేట్స్ కు వెళ్ళిపోయాను. అంటే మీరు రమ్య భర్త మోహన్ ని ఇంతవరకు చూసిందే లేదు? లేదు. ఓకే, మీరు ఆ రోజు చూసినటువంటి ఆ వ్యక్తి ఫోటోని చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతారు సార్. గుడ్. నేను కొన్ని ఫొటోస్ మీకు మెయిల్ చేస్తాను. ఆ ఫొటోస్ లో మీరు చూసిన వ్యక్తి గనక ఉంటే ఆ ఫోటోని మాత్రం తిరిగి పంపించండి. పార్టీలో లేడండి. దెన్ ఫర్గెట్ ఇట్. డోంట్ రిప్లై. ఓకే, థాంక్యూ. And here comes the most brilliant criminal I have ever seen. Clever culprit. సార్ మీరు అనేదేమిటి? మన దగ్గర ఆధారాలు లేవు కదా. Just trust me. ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు నాకు గుర్తుకొస్తుంది. ఏం కొనడానికి వచ్చారు? అది నాకు తెలియదండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఏం కొన్నారో. ఏంటి ఆలోచించి చెప్తున్నారు? దానికి ఒక కారణం ఉంది సార్. జాన్ సామ్యూల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను కూడా సరైన పార్ట్నర్ గా ఉండేవాడిని. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మోహన్ కుమార్ ఎప్పుడూ మాకు అడ్డుపడుతూ ఉండేవాడు. మోహన్ కుమార్ అడ్డు తొలగించుకోవడం కోసం మేం పన్నిన పన్నాగంలో రమ్య చనిపోయింది. ఒక సూసైడ్ నోట్ను రాయించి దాని ద్వారా మోహన్ కుమార్ని ఇరికించాలని నేను జాన్ సామ్యూల్ నిర్ణయించుకున్నాం. ఎస్పీ జేమ్స్ జోసెఫ్ ని, జాన్ శామ్యూల్ ని మేము అరెస్ట్ చేశాం. రమ్య ఆత్మహత్య గల కారణం ఏంటో మీరు కనిపెట్టారా? ఎస్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ఇక్కడికి రమ్మన్నాను.
షలాయ్ ప్లీజ్. రమ్య ఆత్మహత్య కేసుకు సంబంధించి తలెత్తిన ఎన్నో ప్రశ్నలలో 2 ప్రశ్నలకు సమాధానం కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఆ సూసైడ్ నోటీస్ రమ్య రాయకపోతే మరి ఆ లెటర్ రాసింది ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలిసింది. రెండవది, రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి. ఈ ప్రశ్నకు సమాధానం నేను కాదు కదా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినా చెప్పలేడు. కారణం రమ్య ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. చెప్పేది మీకే. ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ శ్యామ్ ఏం చెప్తున్నారో మీరందరూ ప్లీజ్ వినండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీ సందేహాలకి శ్యామ్ సమాధానాలు చెప్తారు. ముందు అతన్ని మాట్లాడనివ్వండి. సార్ ఏం జరిగింది నిజం చెప్పండి. మోహన్ కుమార్ కాలేజ్ రాజకీయాల్లో తన ప్రతిభను చాటి బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి ఒక యువ నేత, విద్యార్థుల ప్రియ అధ్యాపకుడు. రమ్య రాజకీయాలు మాత్రమే కాకుండా సమాజ సంఘటనలపై ఎంతో అభిరుచి కలిగినటువంటి మోహన్ కుమార్ పనిచేస్తున్న అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థిని. ఎంతో సహజంగా మోహన్ పై తనకున్న ఆరాధన పెరిగింది. మోహన్ యొక్క రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకున్న రమ్య తన కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరీ మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే రమ్య మోహన్ కుమార్ ని ప్రేమించిందా? లేదు అనే నేను చెప్తాను. రమ్యకు మోహన్ కుమార్ పై ఉన్నది ఒక రకమైన ఫ్యాసినేషన్ మాత్రమే. భవిష్యత్తులో మోహన్ కుమార్ మంత్రి అయితే దాని మూలంగా కలిగే సౌకర్యాల మీద, సౌలభ్యం మీద ఉన్న మోహం మాత్రమే. అకస్మాత్తుగా అదృష్టం తన తలుపు తట్టి నిల్చున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించినటువంటి తన ప్రేమికుణ్ణి తిరస్కరించింది. ఎస్ మిస్టర్ మోహన్ కుమార్, మీకు పరిచయం కావడానికి ముందే రమ్య మరొక వ్యక్తిని ప్రేమించింది. మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకున్న రమ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ప్రేమికుడు. వాడి అంతు ఎలాగైనా తేల్చాలని రమ్య నిర్ణయించుకుంది. ఏ విధంగా రమ్య వాడిని దూరం చేయాలనుకుంది, ఎందుకని రమ్యను వాడు చంపాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానంతో వాడు ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. మిస్టర్ శ్యామ్, ఎవరది? The most brilliant criminal I have ever come across my career, సుమేష్. నో సార్, నేను కాదు, నాకేం తెలీదు. Not సురేష్, సుమేష్. ఏమిటి సుమేష్, ఇక చెప్పాల్సింది నువ్వు చెప్తావు ఏంటి? నో, ఏ ఆధారంతో మీరు ఇలా చెప్తున్నారు? లేదు, వాడు అలా చేసుండడు అని మీకెలా తెలుసు? వీడు ఆ రోజు రాత్రి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం వైజాగ్ వచ్చాడు కనుక. ఆ రోజు ఉదయమే సుమేష్ వచ్చాడు అని అనడానికి ఏమిటి ఆధారం? సార్, ఆ రోజు ఉదయం అట్లస్ ట్రావెల్స్ లో 3వ నెంబర్ బస్సులో ఊళ్ళోకి వచ్చాను. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ తీసుకుందామని వాళ్ళ ఆఫీసుకి కూడా వెళ్ళాను. నేను వాళ్ళ బస్సులో రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తాను. నేను వాళ్ళందరికీ బాగా తెలుసు. కావాలంటే నేను చెప్పింది నిజమా కదా అని వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. బషీర్, సార్, నీ పేరేంటి? వినోద్. నీకు సుమేష్ తెలుసా? తెలుసు సార్, నా రూమ్మేటే. ఇక్కడ ఉన్న ఇంకెవరికైనా సరే ఈ వినోద్ తో సంబంధ పరిచయాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు ఎవరైనా వీడిని చూసినట్టుగా ఎవరైనా చెప్పగలరా? సార్, ఆ రోజు బైక్ లో వచ్చి వివరాలు అడిగింది ఇతనే. ఎస్, ఐ నో. ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఎ కన్ఫర్మేషన్. హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం నీ స్నేహితుడు వినోద్ ఎందుకని మోహన్ కుమార్ గారింటికి వెళ్ళాడు? నాకు తెలీదు. సార్, అమెరికాలో ఉన్న రమ్య ఫ్రెండ్ అనిత సుమేష్ ఫోటోని ఐడెంటిఫై చేసేంత వరకు కూడా మాకు ఇతని మీద అనుమానం లేదు. ఆ తర్వాత ఇతని గురించి, ఇతని ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి మేము డీటెయిల్ గా వాచ్ చేయడం మొదలు పెట్టాం. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ బెంగళూరులో మొదలైంది. అక్కడి నుంచే వినోద్ గురించిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. వినోద్ చెప్పిన తర్వాతే మిస్టర్ సుమేష్ అండ్ రమ్యల యొక్క పూర్వ సంబంధం గురించి మాకు తెలియవచ్చింది. అదే సమయంలోనే సుమేష్ ట్రావెల్ చేశాను అని చెప్తున్నటువంటి 22వ తారీఖున బుక్ చేసినటువంటి టికెట్ మీద బెంగళూరు నుంచి వచ్చింది వినోద్. సుమేష్ అంతకు 10 రోజుల ముందుగానే
బెంగళూరు నుంచి తన సొంత బైకులో ఇక్కడికి వచ్చి చేరుకున్నాడన్న విషయం మాకు తెలిసింది. రిటర్న్ జర్నీ కోసం టికెట్ తీసుకున్నటువంటి వినోద్ మధ్యలోనే తన సొంత ఊరైన విజయవాడలో దిగిపోయినట్టుగా చెప్తున్నాడు. కానీ 23వ తారీఖు ఉదయాన్న 3వ నంబర్ బస్సులో సుమేష్ ట్రావెల్ చేసినట్టు, రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టు ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ ఉన్న తేడాని ఆధారం చేసుకుని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. సరిగ్గా సంఘటన జరిగిన నాడు రాత్రి 12 గంటలకి సుమేష్ మోహన్ కుమార్ ఇంటి నుంచి బెంగళూరుకి బయలుదేరాడు. బెంగళూరు నుంచి బయలుదేరిన సుమేష్ వినోద్ కూడా తెలియకుండా వినోద్ వచ్చి దిగిన అదే బస్సులో ఎక్కి విశాఖపట్నంలో దిగాడు. తను ఆ బస్సులోనే వచ్చాడు అని అందరినీ నమ్మించడం కోసమే సుమేష్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. సుమేష్ వేసిన ప్లాన్ సరిగ్గా జరిగిందో లేదో అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ మరుసటి రోజు ఉదయాన్నే వినోద్ ని మోహన్ కుమార్ ఇంటికి బైక్ లో పంపించాడు. లేదు, ఇది పచ్చి అబద్ధం. ఇంకెవరినో కాపాడడం కోసం నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. అన్నయ్య, నేను నిరపరాధిని. వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు. ఇంకా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవు కదూ? ఒప్పుకోవాలా? నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెయ్యని నేరాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలని? సో ప్లీజ్ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ నౌ. అరవింద్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు అది తెలియాలి. చూడండి, మీరు వాడి చేత బలవంతంగా నేరం ఒప్పించాలని చూస్తే దానికి నేను ఒప్పుకోను. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీరు కూడా చూస్తూ ఊరుకున్నారేంటి? కమాన్ సుమేష్, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక తప్పించుకోలేవు. నువ్వే ఈ హత్య చేసావని మాకు బాగా తెలుసు. దీనికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నో, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఏ నేరమో నేను చేయలేదు కనుక. యు ఆర్ సైకిక్. నిజానికి రమ్య పైన నీకున్నది స్వచ్ఛమైన ప్రేమ కాదు, చెప్పలేనటువంటి ఒక విధమైన ఆవేశం. నువ్వు నిజంగానే ప్రేమించుంటే ఆమెను చంపేవాడి కాదు. అలాంటి అమాయకురాల్ని నీకెలా చంపాలనిపించిందిరా?